కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి కోసం రాజీనామా చేశాననడం అబద్ధమని, కాంట్రాక్టు కోసం రాజీనామా చేసింది వాస్తవమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి భారీగా చేరికలు కొనసాగాయి. నాంపల్లి మండలం, వడ్డేపల్లి, నారాయణపూర్ మండలం నుండి వివిధ పార్టీలకు చెందిన 100 మంది బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఐతగొని విజయ్, మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రాచకొండ కమిషనరేట్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో 5 మంది కలిసి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకొని 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. కాలేజీలో ర్యాగింగ్ కారణంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల డిగ్రీ కాలేజ్ విద్యార్థిని మైనా ఆత్మహత్యకు పాల్పడింది. మైనా ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని బాధిత విద్యార్థిని పేరెంట్స్, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలంలోని కోనంపేట, కుష్నపల్లి గ్రామాల్లో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని ఆదివాసీ, గిరిజన, మున్నేవర్, కొలావర్ తెగలకు చెందిన వారు డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి నేరేడిమేట్ డిఏవి స్కూల్లో తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఏవి స్కూల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారంపై విద్యార్థుల తల్లిదండ్రులు వివరణ కోరగా స్కూల్ ప్రిన్సిపల్ హత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మద్దతు పలకడంతో తల్లిదండ్రులు తిరగబడ్డారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ యాజమాన్యం ఫుట్పాత్ను ఆక్రమించి పాన్ డబ్బాను పెట్టడమే కాకుండా కస్టమర్ల వాహనాలు రోడ్లపై పెట్టడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 24 గంటలు గడవక ముందే చోరీ సొత్తును రికవరీ చేశారు. నర్సీపట్నంలో భారీ దొంగతనం జరిగింది. రామారావుపేటలో నివసించే లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్, పశుగణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దస్త్రాల రాఘవేంద్రరావు ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్న 16.5 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు టౌన్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు గుర్రాల మడుగు సంఘం వద్ద 3.96 కోట్లతో కృష్ణపట్నం కాలువకు ఇరువైపులా నిర్మించిన గోడలను నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, నగర శాసన సభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి పట్టణంలోని అంబేద్కర్ మినీ స్టేడియంలో జగిత్యాల జిల్లా లెవెల్ అథ్లెటిక్స్ సెలక్షన్ జరిగింది. గోపిడి భూమారెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న పోటీలకు డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ములరాంపూర్ గ్రామ సర్పంచ్ సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వారి కుటుంబానికి 50,000 రూపాయలను అందించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్టుపల్లి మరియు మెట్టుపల్లి మండలం గ్రామాలకు 2,72,08,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించారు. నిర్మల్ జిల్లాలో 5గురు సభ్యులు గల అంతర్రాష్ట్ర కిడ్నాపర్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక దేశీయ తయారీ రివాల్వర్, 2 బుల్లెట్లు, 5 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్టీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని ఇంటింటికి తిరిగి ప్రతి ఓటరుకు వివరిస్తున్నారు. నగరంలోని మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ పళని ఇంట్లో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ బృందం సోదాలు నిర్వహించింది. హయత్ నగర్లోని వినాయక నగర్లో ఉన్న పళని ఇంట్లో సోదాలు జరిపారు. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్ మండలం డి నాగారం, దామెర గ్రామాల్లో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్ పార్టీ పక్షాన మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మొన్న కేటీఆర్ అన్నట్లు కోమటిరెడ్డిగా ఉండకని తాను సూచించానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయపల్లి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డును బాగు చేయాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే గొంగిడి సునీత పేరిట ఫ్లెక్సీలతో స్థానికులు నిరసనకు దిగారు.
సరూర్ నగర్ విఎం హోమ్ స్కూల్ విద్యార్థులు గ్రౌండ్లో వ్యాయామం చేస్తుండగా పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చిన వ్యక్తులు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విఎం హోమ్ వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ శ్రీనివాస్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మునుగోడు ఓటర్లకు యాదాద్రి ఆలయ దర్శనం కలిగింది. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామస్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ కలహాలతో శ్రావణి అనే వివాహిత విశాఖ ఎంపీవీ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంది. శ్రావణి 3వ ఏడాది లా చదువుతోంది. కుటుంబ కలహాలతో దంపతులు ఎంపీవీ పోలీస్ స్టేషన్కు వచ్చారు. విజయవాడలో కేశినేని చిన్ని ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేశినేని విశ్వనాథ్ చిన్ని, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, నాగుల్ మీరా, పట్టాభి, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉడిపి పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామీజీలు స్వామి సేవలో తరించారు.